సాగర్ రామరాజు కన్న కొడుకు కాదనే నిజాన్ని బయట పెట్టిన అసలు తండ్రి సింహాద్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ప్రసాదరావు ఇటు సాగర్ ఇద్దరూ కలిసి వాటా పంచాలి అంటూ బేభత్సమైన గొడవ చేస్తారు. రామరాజుని అవమానించినట్టుగా మాట్లాడి ఆస్తి పంపకాలు జరగకపోతే కోర్టుకు వెళ్తామంటూ ఇంకా గొడవ బాగా ఎక్కువ చేసేసరికి మీకు నచ్చింది చేసుకోండి. ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం, నా రెక్కల కష్టం. నేను రక్తం చెమటోర్చి మరీ ఈ ఆస్తిని కూడగట్టాను. ఎవరికి ఇందులో భాగం ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ రామరాజు తెగేసి చెప్తాడు. ఎందుకు సార్ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తారు? కోర్టుకి వెళ్తే కోర్టులు పోలీస్ స్టేషన్లు అంటూ తిరగడం సరిపోతుంది సార్ అనగాని ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆస్తి పంపకాలు ఎలా చేస్తాను? ఈ ఆస్తి నాది, నేను సంపాదించింది. నా కొడుకులకి ఎప్పుడు ఇవ్వాలో ఏంటో నాకు తెలుసు. మీకు నచ్చినట్టు చేసుకోండి అనేసరికి ఇంకా లేదు, ఆస్తి పంపకాలు జరగాల్సిందే. పదండి మావయ్య, కోర్టుకి కేసు వేద్దామని సాగర్ అంటాడు. ఇంకా సాగర్ కాలర్ పట్టుకుని మరి నీకేమన్నా బుద్ధుంది అసలు? కన్న తండ్రి అన్న విషయం కూడా మర్చిపోతున్నావేంట్రా? ఆస్తి పంపకాలు చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలి భవిష్యత్తు ఏం కావాలి? నీ చెల్లెలు పెళ్లి చేసుకోవద్దా? నీ చెల్లెలికి పెళ్ళయ్యేంత వరకు ఆస్తి పంపకాలు జరగడానికి వీల్లేదు. నీ చెల్లి పెళ్ళయ్యి అత్తవారింట్లో అడుగు పెట్టిన మరుక్షణం నీ ఆస్తి నీకు పంచి నువ్వు తెచ్చిన చోటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా వేదవతి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి నువ్వు ఇంట్లోనే ఉండాలల్లుడు, ఇంటి నుంచి బయటికి వెళ్తే మాత్రం నీకు ఆస్తి రాదు అంటూ చెప్పిన ప్రసాదరావు మాటకు ఆ ఇంట్లోనే ఇంకా వల్లి ఇదే అదుననుకుని ఇంటిని 2 భాగాల కింద చేసి ఇంకా మధ్యలో ఒక లైన్లా గీసి ఇది మీ వాటా ఇది మా వాటా అంటూ చెప్తుంది. అల్లుడు, నీ చెల్లి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఓపిక పట్టి ఇక్కడే భరించు. తర్వాత నీ చెల్లి పెళ్ళైన మరుక్షణం నువ్వు ఆస్తి పంచుకుని వెళ్ళిపోవచ్చు అంటూ మాట్లాడడంతో సరే మామయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సాగర్ ఉంటాడు. ఇంకా సాగర్ అటు ఇటు ఉండడం ఇదంతా చాలా బాధ అనిపిస్తుంది. వేదవతికైతే గుండె పగిలిపోతుంది. ఎంతో బాధపడుతుంది వేదవతి. అంత బాధలోనూ కూడా ఇంకా పక్కకి వెళ్ళడానికి లేదని చాలా కృంగిపోయి లోపలికి వెళ్ళిపోవడంతో ఏంటండి ఏంటిదంతా? ఏం చెయ్యను బుజ్జమ్మ, వాడు వీడికి మనసులో విషాన్ని నింపేశాడు. మనం ఎంత చెప్తున్నా సాగర్ బుర్రకి ఎక్కదు. వాళ్ళ మామయ్య చెప్పిందే వేదవాక్కు. వాళ్ళ మామయ్యే తనకు మంచివాడి కింద ఆ ప్రసాదరావు ఉండడం వల్ల మనం ఎందుకు పనికిరాని వాళ్ళలా ఉన్నాము. ఎంత చెప్తున్నా కానీ సాగర్కి అర్థం కావట్లేదు మన బాధ అని ఇంకా రామరాజు కాస్త చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దామండి అనగాని ఏం చేసేదేముంది, అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు కలిసే ఉంటారు కదా, ఆ తర్వాత చూద్దాం ఏదేమైనాను, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దామని ఇంకా అక్కడి నుంచి రామరాజు కాస్త వెళ్ళిపోయి ఇంకా రైస్ మిల్కి వెళ్తాడు. రామరాజు ఇంట్లో ఉండడం, ఆ గీతను చూస్తూ ఉండడం తట్టుకోలేకపోతాడు. తనకు ఎంతో వేదన అవుతుంది. ఆ గీత ఇంటికి 2 భాగాలు చేసినట్టుగా, అంటే ఇంటిని ముక్కలు చేసినట్టుగా తన మనసు కనిపిస్తుంది. ఇంకా అనిపించేసరికి సింహాద్రిని అక్కడ పని మానిపించేసి పంపించేశారు కదా. ఒకరోజు వేదవతి కాస్త మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్కి వెళ్ళేసరికి ఇంకా ఏమైంది, అమ్మా బాగున్నారమ్మా అనగానే బాగున్నాను సింహాద్రి, నువ్వెలా ఉన్నావు? ఆ రోజు నుంచి మళ్ళీ కనిపించలేదు అనగానే కూతురు పెళ్లి కోసం తీశాను కదమ్మా, అందుకే. ఇంకా నా కూతురు కాదు అని మీకు తెలిసినా ఇంకా అక్కడ ఏమీ గొడవ చేయలేదు. నా చెల్లెల కూతురు పెళ్లి కోసమే నేను తీయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా అనగానే మమ్మల్ని అడుగుంటే ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పనేసరికి లేదమ్మా, మీరు నాకు ఎంతో సహాయం చేశారు. ఇంకా మిమ్మల్ని నేను అడిగి ఇబ్బంది పెట్టలేను, అందుకే మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదమ్మా అని చెప్పి మాట్లాడతారు. బాబు బాగున్నాడమ్మా అనగాని ఏం బాగోడమో
"ఓ, సింహాద్రి, ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు" అనేసరికి "ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది" అనగానే మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు. "ఏంటమ్మా, ఏంటి మీరు అనేది, ఇంత గొడవ జరిగిందా? మరి మీరు సైలెంట్గా ఉండడం ఏంటమ్మా, విషయాన్ని చెప్పాలి కదా" అనగానే "ఏం చెప్పమంటావు సింహాద్రి, ఏం చెప్పి ఎవరిని బాధ పెట్టాలి, ఎందుకని ఆయన సైలెంట్గా ఊరుకున్నారని నేను సైలెంట్గా ఊరుకున్నాను" అనగానే "లేదమ్మా, ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణమైన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అయినా బాబు గురించి మనకు తెలుసు కదా, అయినా అయ్యగారు ఎలాంటి వారో తెలిసి కూడా అయ్యగారి విషయంలో అలా చేయడం నాకు నచ్చలేదమ్మా. రామరాజు గారంటే నాకు చాలా ఇష్టం. రామరాజు గారు లాంటి మంచి మనసున్న వ్యక్తిని బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అస్సలు ఊరుకోలేనమ్మా. నేను నిజాన్ని చెప్తాను" అనగానే "వద్దు సింహాద్రి, నిజాన్ని చెప్పొద్దు" అని ఇంకా బుజ్జమ్మ కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సింహాద్రికి చాలా బాధ అనిపిస్తుంది. రామరాజుని చూద్దామని రైస్ మిల్లుకి వెళ్తాడు. రైస్ మిల్కి వెళ్ళేసరికి రామరాజు కృంగిపోతాడు. "ఏంటి సింహాద్రి, ఇలా వచ్చావు" అనగాని "ఏమీ లేదయ్యా, మిమ్మల్ని చూద్దామని వచ్చానయ్యా" అనేసరికి "రా సింహాద్రి" అనేసరికి ఇంకా లోపలికి వస్తాడు సింహాద్రి. "ఏంటయ్యా అలా కృంగిపోయారు, చాలా బాధలో ఉన్నట్టున్నారు, ఏం జరిగిందయ్యా, దేనికి అంతలా బాధపడుతున్నారు" అని చెప్పనగానే "ఏముంది సింహాద్రి, ఏమీ లేదు, కుటుంబంలో కలహాలు అంతే. అది ఆ సాగర్ బాబు వల్లే కదా అయ్యా" అని చెప్పనేసరికి "నీకెవరు చెప్పారు? సాగర్ వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, నీకెవరు చెప్పారు" అనగానే "అమ్మగారు ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించారయ్యా, అప్పుడే చెప్పారు" అనేసరికి "అదేమీ లేదులే, ఎందుకయ్యా నిజాన్ని దాచిపెడుతున్నారు, నిజం బయట పెట్టొచ్చు కదయ్యా." "అలా పెట్టలేను సింహాద్రి, ఇన్ని రోజులు నాలోనే దాచుకున్న నిజాన్ని ఇప్పుడు నేను బయట పెట్టలేను. బయట పెడితే ఇన్ని రోజులు వాళ్ళ ముగ్గురు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు, ఇప్పుడు వాళ్ళకే వ్యత్యాసం వస్తుంది. వ్యత్యాసం రావడంతో పాటు నా కొడుకు కూడా బాధపడతాడు" అనగానే "మీరు చాలా గొప్పవారయ్యా, ఎవరికో పుట్టిన బిడ్డని మీరు మీ కొడుకు అంటూ ఎంతో సంతోషంగా చెప్తున్నారు. కానీ మీ పరువును నిలబెట్టేవాడిలా లేడు కదయ్యా, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళలాగే ఉన్నాడు కదయ్యా. మరి అలాంటిటప్పుడు ఎందుకు వాడి గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకయ్యా అలా ఆలోచిస్తూ అలాగే ఉంటున్నారు? బాధపడొద్దయ్యా, బాధ పెట్టొద్దు కూడా" అని చెప్పి మాట్లాడేసరికి "ఇదేది మనసులో పెట్టుకోవద్దు సింహాద్రి, మర్చిపో, ఈ గొడవలు ఏమీ మర్చిపో, హ్యాపీగా ఎక్కడో చోట నువ్వు ఉండంతే. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు బాధపడద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. సరే, డబ్బులు ఏమన్నా కావాలా" అనగాని "ఏం వద్దయ్యా" అని చెప్పి అక్కడి నుంచి కాస్త సింహాద్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన సింహాద్రి ఆ రోజు రాత్రి ఫుల్గా తాగేస్తాడు. తాగేసి చాలా బాధపడతాడు. అయ్యగారు చాలా మంచివారు. ఆ రోజు నేను డబ్బు తీసానన్న విషయం తెలిసాక కూడా అయ్యగారు చాలా గొప్పగా నన్ను పంపించేశారే తప్ప ఆయన నన్ను ఏమీ తిట్టలేదు, కొట్టలేదు. అలాంటిది అయ్యగారి నమ్మకాన్ని నేను దూరం చేసుకున్నాను. కానీ ఆ బిడ్డని మాత్రం అయ్యగారు తన సొంత బిడ్డలా చూసుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ వల్ల ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోకూడదు. నేను ఏదో రకంగా అయ్యగారికి సహాయం చేయాలి. సహాయం చేసి అయ్యగారి మనసుని సంతోష పెట్టాలి. వాడి స్థాయి ఏంటో, వాడి స్థానం ఏంటో వాడికి తెలిసి తీరాలి అని ఇంకా రోజు ఫుల్గా తాగేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి "అయ్యా, అయ్యా" అంటూ గట్టి గట్టిగా పిలుస్తాడు. "ఏంటి సింహాద్రి, ఎలా వచ్చావు" అనగానే "మాట్లాడాలయ్యా, మీతో మాట్లాడాలి" అనగానే "వెళ్ళి సింహాద్రి, ఇప్పుడు కాదు, నువ్వు తాగున్నావు, ఇప్పుడు కాదు, ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకోవచ్చు, వెళ్ళు" అనగానే అక్కడి నుంచి పంపించేస్తాడు సింహాద్రి. తాగేసి ఉన్నాడని మరుసటి రోజు ఉదయాన్నే సింహాద్రికి మొత్తం వదులుతుంది కదా. ఇంకా బుజ్జమ్మ చెప్పిందంతా జ్ఞాపకం తెచ్చుకుని మరుసటి రోజు బయలుదేరి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయానికి ఇంటికి రెండు పక్కల గీత ఉండడం, అదంతా చూసిన సింహాద్రి ఇంట్లోకి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి "సాగర్, సాగర్" అంటూ పిలిచేసరికి సాగర్ బయటకు వస్తాడు. సాగర్ బయటకు రావడంతో రామరాజు అందరూ కూడా బయటకు వస్తారు. "ఏంటి,
పేరు పెట్టి పిలుస్తున్నావు? నువ్వు ఒక పనోడివి అన్న విషయం మర్చిపోయావా? ఎంత నేను రైస్ మిల్లో పనిచేసినంత మాత్రాన నన్ను పేరు పెట్టి పిలిచే హక్కు అధికారం నీకు లేదు. నువ్వు కేవలం ఒక పనివాడివి మాత్రమే అంటూ ఇంకా రామరాజు ముందే సాగర్ అయితే సింహాద్రిని తిట్టినట్టు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే మీరు సైలెంట్ కూరుకోండి అంటూ వేదవతి కాస్త ఆపుతుంది. ఆపేసేసరికి వద్దమ్మా, ఇలాంటి వాడు ఇంట్లో ఉండకూడదు. ఈ ఇంట్లో ఇలాంటి వాడు ఉంటే ఇంటికి ఇలాగే గీతలు వస్తాయి. ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు అంటూ ఇంకా సింహాద్రి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సింహాద్రి, ఇంట్లో ఇలాంటి వాడు ఉండకూడదు అని చెప్తున్నావు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే నీ భర్త గురించేనమ్మా, నేను మాట్లాడేది నీ భర్త గురించే. నీ భర్త పుట్టుక గురించి మీకు తెలియదు కదా అని చెప్పి మాట్లాడుతుండగానే సింహాద్రి, వద్దయ్యా, నన్ను ఆపాలని ప్రయత్నం చెయ్యొద్దు. చెప్పాలయ్యా, నిజం చెప్పాలని రాత్రి వచ్చాను. రాత్రి తాగి ఉన్నందువల్ల నేను చెప్పినా నిజమని నమ్మరు అని చెప్పి నేను ఇప్పుడు వచ్చానయ్యా అంటూ ఇంకా సింహాద్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి? అసలు నీకు ఇంట్లో పనేంటి అంటూ సాగర్ అనగాని చెంప పగలగొడతాడు. నాకు ఇంట్లో పనేంత? నీకు ఇంట్లో స్థానం ఏంటో తెలుసా? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వు ఈ సింహాద్రి కడుపున పుట్టిన కొడుకువేరా. నువ్వు ఆ రామరాజు గారి దగ్గర పనిచేసే గుమస్తా కొడుకువి నువ్వు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు సింహాద్రి? ఆయన గుమస్తా కొడుకేంటి? ఆయన మావయ్య గారు కొడుకే కదా అనగానే కాదమ్మా, సాగర్ బాబు రామరాజు గారు కొడుకు కాదు. రామరాజు గారు కొడుకు చనిపోయాడు. అదే సమయానికి రామరాజు గారి భార్య వేదవతి గారు మావిడ ఇద్దరు ఒకేసారి తల్లయ్యారు. ఇద్దరిని రామరాజు గారు ఒకే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వచ్చే దారిలోనే నా భార్యకు బిడ్డ అడ్డం తిరగడంతో బ్రతకడం ప్రమాదకరమన్నారు. ఇంకలాగే నా బిడ్డ బ్రతికింది కానీ నా భార్య చనిపోయింది. కానీ అటు బుజ్జమ్మ గారికి అయితే చనిపోయిన బిడ్డ పుట్టేసేసరికి అప్పుడు మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారయ్యా. అమ్మగారికి చనిపోయిన బిడ్డ పుట్టాడు, నా బిడ్డకేమో తల్లి లేదు. ఈ బిడ్డని నేను పెంచుకోలేనయ్యా. నాకంటూ ఏ ఆస్తి ఆధారం లేదు. పని చేసుకుంటేనే కానీ నేను ఉండలేను. తల్లి లేకుండా ఈ బిడ్డను నేను పెంచలేను. ఆ తల్లికి ఈ బిడ్డను ఇస్తే మీ రుణం ఈ కొంచెమైనా తీర్చుకున్నవాడిని అవుతాను అంటూ ఇంకా నేను ఆ బిడ్డని కాస్త ఇచ్చేశాను. ఆ బిడ్డ ఎవరో కాదు, ఈ సాగరే. ఆ క్షణం నుంచి కూడా అయ్యగారు తన సొంత కొడుకులానే సాగర్ని చూసుకున్నారు. ఎప్పుడూ తను నా కొడుకు కాదు అనే ఫీలింగ్ రాలేదు. ముగ్గురు కొడుకుల్ని కూడా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు అయ్యగారు. ఎప్పుడు కూడా ముగ్గురు కొడుకుల్ని వేరుగా చూడడం కానీ వేరు చేసి చూడడం కానీ ఎప్పుడూ చేయలేదు. అలాంటి అయ్యగారిని ఆస్తి పంచమని అడుగుతావా? అసలు నీకు ఆస్తిలో ఏం వాటా ఉందని అడుగుతావరా? ఆస్తిలో నీకు ఏ రూపాయి కూడా రాదు. నీకు అసలు వాటానే లేదు. నీకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కన్న కొడుకువి కాదు, ఆయన కేవలం పెంచుకున్న కొడుకువి అంతే. అది చట్టబద్ధంగా కూడా కాదు, నార్మల్గానే బిడ్డను పెంచుకోవడానికి నేనే ఇచ్చాను. ఆ క్షణం నుంచి కూడా అయ్యగారితోనే ఉంటున్నాను. అప్పుడు నా చెల్లెలు కూతురు పెళ్లి చేయడం కోసం అయ్యగారిని అడగలేక కొడుకునివ్వడం వల్లే ఇలా అడుగుతున్నావా అని అయ్యగారికి ఎక్కడ బాధ కలుగుతుందో అని అది డబ్బు దొంగతనం చేశాను. అప్పుడే అయ్యగారు నన్ను కోప్పడ్డంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నా కొడుకు రామరాజు గారి పెంపకంలో బాగున్నాడు అనుకున్నాను. కానీ నిన్న ఎప్పుడైతే అమ్మగారు మార్కెట్లో కనిపించి జరిగిన విషయమంతా చెప్పారో వెంటనే నేను అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారితో ఒక మాట చెప్పి ఇలా ఇంట్లో చెప్తానయ్యా, నేను ఒప్పిస్తానయ్యా అంటూ ఒప్పించడానికి వచ్చాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు. అంటే నేను అనగానే అవును, నువ్వు నా బిడ్డవి, నా కన్న బిడ్డవి, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. రామరాజు గారి కొడుకువు కాదు, కానీ తన ఇద్దరు కొడుకులతో సమానంగా నిన్ను కూడా ఆయన పెంచారు. నిన్ను కూడా మాలో ఒక్కడిగా చేశారు అంటూ మాట్లాడడంతో
ఏంటి సింహాద్రి, ఏంటి నువ్వనేది అని చెప్పి అనగానే, అవును, నేను చెప్పేది నిజం. మీరు నా కొడుకు రామరాజు గారి బిడ్డ కాదు. నా భార్య చనిపోవడం వల్లే మిమ్మల్ని రామరాజు గారు సొంత తండ్రిలా మిమ్మల్ని ఎంతగానో పెంచి పెద్ద చేస్తే మీరు రామరాజు గారిని ఆస్తి కోసం అడుగుతున్నారా? అసలు మీకు ఇంట్లో ఆస్తి హక్కులు ఏమున్నాయి? మీరు ఒక పనివాడి, ఒక గుమస్తా కొడుకు. మీరు అలాంటిది మిమ్మల్ని ఇంట్లో ఉంచడమే గొప్ప అనుకుంటే మీరు ఈ రకంగా అడగడం తప్పు సాగర్ బాబు. మీరేంటో, మీ స్థాయి ఏంటో తెలుసుకోండి అని చెప్పనేసరికి, తప్పు చేసావు సింహాద్రి, ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టావు? అయినా నాకు 3 కొడుకుల్లాగే నేను ఎన్ని రోజులు కూడా చూసుకున్నాను. నాకు 5 సంతానం అనుకునే ఇన్ని రోజులు నేను అలానే ఆలోచించాను. వాడు ఆస్తి అడిగినప్పుడు కూడా వాడు నా కొడుకు కాదు అని నేను అనుకోలేదు. తొందరపడి నిజం చెప్పేశావు సింహాద్రి అని చెప్పాను. కానీ లేదయ్యా, ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే. పెంచిన తండ్రిని ఆస్తి పంపకాలు అడుగుతుంటే నిజం చెప్పాల్సిందే బాబు. ఎందుకంటే మీకు ఉన్నది 2 కొడుకులే. మీ ఆస్తిలో వాటాలు ఏమైనా సరే వాళ్ళకే చెందాలి. నా కొడుకుకి ఏమీ చెందడానికి వీల్లేదు. నా కొడుకుని మీరు కంటికి రెప్పలా చూసుకోవడమే గొప్ప అనుకుంటున్నాను. అలాంటిది ఆస్తి పంపకాల మాకేం వద్దు బాబు. నా కొడుకుని మీరు గొప్పగా పెంచారు, తీర్చిదిద్ది గొప్పవాణ్ణి చేశారు, అది చాలు నాకు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే సాగర్ ఇంటి వారసుడు కాదా? సాగర్ వీళ్ళిద్దరికీ మధ్యలోని కొడుకు కాదా? సింహాద్రి కొడుక అంటే ఆస్తిలో పంపకాలు ఏమీ సాగర్కి ఇవ్వవలసిన అవసరం లేదన్నమాట అంటూ ఇంకా వల్లి ఇటు భాగ్యం ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఏమంటున్నారు? నా ఆస్తి పంపకాల విషయంలో మీ జోక్యం ఏంటి? వాడు నా కొడుకే. మా కడుపున పుట్టకపోయినా వాడు మా కొడుకు. మేము వాడిని కంటికి రెప్పలా మా కొడుకులానే పెంచుకున్నాము. ఇక మీదట కూడా అలానే పెంచుకుంటాము. మీరేమీ మాకు చెప్పనవసరం లేదు. మా కొడుకు కాని వాడికి ఆస్తి పంచాలో పంచకూడదనేది మేము చూసుకుంటాము. ఇదంతా మీకు అనవసరమని ఇంకా రామరాజు మాట్లాడేసరికి ఇంకా సాగర్కి జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. రామరాజుని ఎంతలా కించపరుస్తూ మాట్లాడాడో, రామరాజుని ఎలా బాధ పెడుతూ మాట్లాడాడో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీవన్ అన్ని గుర్తు చేసుకుని ఇంకా ఒక్కసారిగా తన గుండె బద్దలైపోతుంది. ఇంకా గుండె బద్దలైపోయి వెంటనే రామరాజు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. నేను మీ కొడుకును కాదు అని తెలిసిన తర్వాత కూడా మీరు నాకు ఆ విషయాన్ని చెప్పలేదు. నిన్న ఆస్తి గురించి అడుగుతున్నప్పుడు కూడా నా చెంప పగలగొట్టి, ఆస్తిలో నీకేం వాటా వస్తుందిరా? ఆస్తి గురించి నన్ను అడుగుతావేంటి? నీకు ఆస్తి పంపకాల్లో ఏమీ ఇచ్చే పని లేదు, అలాంటిది నువ్వు నన్ను ఆస్తి అడుగుతావేంటి అంటూ నన్ను మీరు ఒక్క మాట చెప్పున్నా సరిపోయేది. మీరు నన్ను ఏమీ అనలేదు అంటూ మాట్లాడడంతో ఇంకా రామరాజు ఇంకా అది నిన్ను నా కడుపును పుట్టకపోయినా నా కన్న బిడ్డలానే చూశాను. నిన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. మరి అలాంటిది నువ్వు మా బిడ్డవు కాదు అంటావేంటి? వదిలేసే, దాని గురించి నువ్వు ఆలోచించకనగానే, లేదు నాన్న, మీరు నన్ను గొప్పగా పెంచారు. ఇన్ని రోజులు కూడా ఏ రోజు నేను మీ బిడ్డను కాదు అనే నిజం బయటికి రాలేదు. ఇప్పుడు సింహాద్రి చెప్తేనే గాని అలాంటి మిమ్మల్ని ఆస్తిలో వాట అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. ఇన్ని రోజులు తెలియక చేశాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాను. పిలవచ్చా మిమ్మల్ని? మీరు నా తండ్రి కాదు కదా. నన్ను కేవలం పెంచుకున్నారు. మీ కొడుకు చనిపోతే అంతే కదా, క్షమించండి అంటూ కాళ్ళ మీద పడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అన్నయ్య? నువ్వు కూడా మాతో పాటు సమానంగా ఉండాల్సిన వాడివే. నువ్వు మాకు మా నడుపొడివే అంటూ ఇంకా ధీరజు సాగరు ఇద్దరు కూడా వచ్చంటారు. లేదురా, నేను మీ మధ్య పెరగాల్సిన వాడిని కాదు. ఆ గొప్ప తండ్రి కడుపున పుట్టలేదు, కానీ నేను కడుపును పుట్టి బాధ పెట్టేవాడిని. నేను ఆయన బిడ్డను కాదు కాబట్టే కదా ఆస్తుల గురించి అంతస్తుల గురించి మాట్లాడుతున్నాను. మీకులా నేను ఆయన కన్న బిడ్డనయ్యుంటే ఆస్తి గురించి ఆలోచించేవాడిని కాదు కదా అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. బాధపడకన్నయ్యా, నువ్వు మాతో పాటే ఉందు గాని
అయినా నాన్న నిన్నేమీ దూరం పెట్టడం లేదు కదా, నాన్న నిన్ను సొంత బిడ్డలానే కదా చూసుకుంటున్నారు. మరి నువ్వెందుకు అంతలా బాధపడిపోతున్నావు? ప్లీజ్ అన్నయ్య, బాధపడద్దు. నువ్వు బాధపడితే మేము చూస్తూ ఊరుకోలేము అంటూ సాగర్ చెప్తాడు. అవును నడిపోడా, నువ్వేమి బాధపడకు. నాన్న నిన్నేమీ వేరుగా అనలేదు. ఇప్పటికీ కూడా నాన్న వేరుగా చూడడం లేదు. నాన్న చూడలేనప్పుడు మేమెలా వేరుగా చూస్తాము? మేము వేరుగా చూస్తామనే కదా నువ్వు ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధను మొత్తం బయటికి చెప్పేశావు. మేము నిన్ను అసలు వేరుగా చూడము. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. నువ్వంటే ఏంటో మాకు తెలుసు, నీ మనస్తత్వం ఏంటో తెలుసు. కానీ మీ మామయ్య మాటలు నమ్మే కదా నువ్వు ఇలాగా ఆస్తి గురించి అంతస్తుల గురించి అడిగావు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే, లేదురా నేను తప్పు చేశాను. నాన్నను ఆస్తి అడిగి నేను ఎంతగానో తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి మన గురించి నాన్న ఎంతలా ఆలోచించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆ కష్టాలు ఏమి నిన్ను పట్టించుకోకుండా కేవలం ఆస్తి ఆస్తి అనుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులకి. ఇప్పటికి నాకు అర్థమైంది, ఆస్తి కంటే మనుషులే విలువగల వ్యక్తులని, ఆస్తి కంటే మనుషుల మీదే ఎక్కువ విలువ ఉంటుందని. ఇది తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టింది నాకు అంటూ ఇంకా సాగర్ కన్నీళ్లు పెట్టుకునేసరికి రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న నడిపోడు అనేసరికి ఇలా రారా అని చెప్పాను. కానీ వద్దండి, మిమ్మల్ని ముట్టుకునే హక్కు అధికారం కూడా నాకు లేదు. నేను మీ దగ్గరికి వచ్చే హక్కు కూడా నాకు లేదు అంటూ మాట్లాడడంతో, అదేంట్రా అలా మాట్లాడతావా అనగానే, అవునండి నేను ఇంటి బిడ్డను కాదు కదా, ఆల్రెడీ మీరు తెగేసి చెప్పేశారు ఇంకా నేను మీ ఇంటి బిడ్డను కాదు అని. ఇంకా నేను అదే ఆలోచించుకుంటాను. మీ ఇంటి బిడ్డను కాదు అన్నట్టుగానే నా కూతుర్ని కూడా ఉండమని చెప్తాను అని చెప్పి, నా కూతుర్ని కొడుకుల్ని అందరినీ కూడా ఉండమని చెప్తాను అంటూ మాట్లాడేసరికి, లేదు లేదు మీరు నన్ను ఎంతగా అభిమానించారు అని రామరాజుని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. రామరాజు అయితే ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి తీసుకుని, మీరు నాకు కానివారు ఎప్పటికీ కాదు, మీరంతా ఒకటే, మీరందరినీ నేను నా సొంత బిడ్డలా చూసుకున్నాను. నా సొంత బిడ్డలు మీరు, ముగ్గురు వేరు కాదు, ముగ్గురు సమానమే అని రామరాజు మాట్లాడడంతో, నాన్న అని చెప్పాను. కానీ అవునరా అనేసరికి, నాన్న నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. కాళ్ళు పట్టుకున్న వాడిని పైకి లేపి భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకునేసరికి మిగిలిన ఇద్దరు కొడుకులు కూడా వచ్చి, ముగ్గురు సమానమే, ముగ్గురు కలిసే పెరిగాము, కలిసే ఉంటాము, ఆస్తి పంపకాలు అవేమీ వద్దురా, జీవితాంతకాలం ఉన్నంతకాలం కలిసి ఉమ్మడి కుటుంబంలానే పెరుగుదాము, కుటుంబం నుంచి దూరం అవ్వాలన్న ఆశ అలాంటి కోరికలు ఏమీ లేకుండా చూసుకో. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు. నాన్నను బాధ పెట్టే పని అస్సలు చెయ్యొద్దురా అనగానే, చెయ్యను నాన్న, ఎప్పటికీ చేయను. మీరు నాకు తండ్రిగా ఉండండి చాలు, అంతకు మించి నేను ఏమీ చెయ్యను. మీరు తండ్రిగా ఉంటే నాకు అంతకు మించిన సంతోషం ఏమీ ఉండదు నాన్న, ప్లీజ్ నాన్న అంటూ మాట్లాడేసరికి, నిన్ను కొడుకు కాదని ఎప్పుడూ అనుకోలేదురా. నువ్వే మమ్మల్ని కొడుకు తల్లి తండ్రి కాదని నువ్వే మమ్మల్ని దూరం పెట్టావు, మేం మాత్రం నిన్ను దూరం పెట్టలేదు అని ఇంకా చెప్తూ ఉండేసరికి, సరే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడ అందరూ కూడా అనుకుంటారు, అచ్చు బాబోయ్ ఏంటి సాగర్ మధ్య గారు ఇంటి వారసుడు కాదా? సాగర్ మధ్య గారికి ఇంటికి ఏ సంబంధం లేదా? అచ్చు బాబోయ్ అనుకుంటూ ఇంకా కంగారు పడుతూ ఉంటుంది ఇంకా భాగ్యం. అయితే ఆస్తి అంతా కూడా నా కూతురికి, నా అల్లుడికి, ఆ ప్రేమకి, ఆ ధీరజ్ గారికే వస్తాయి అన్నమాట. ధీరజ్ కూడా ప్రేమతో ఏదో రకంగా గొడవ చేసుకుని పుట్టింటికి పంపేస్తే అప్పుడు ఈ ఆస్తి కూడా అవసరం లేదు. ఒకవేళ పంపకపోతే ఈ ఆస్తితో కొంచెం సంబంధం ఉంది అని చెప్పి గబగబ, వద్దు నాన్న, ఆస్తి అంతస్తులు భాగాలు ఏమీ నాకు వద్దు. రామరాజు కొడుకుగా ఉంటే చాలు, ఆస్తులు అంతస్తులు నేనేం చేసుకుంటాను. నిజమే, మా మామయ్య చెప్పిన తప్పుడు మాటలు, చెడు ప్రవర్తన ఇవన్నిటి వల్లే నేను ఇలాంటి పరిస్థితికి రాగలిగాను. లేదంటే లేదు, నేను మిమ్మల్ని ఆస్తి అడుగుదామన్న ఆలోచన కూడా లేదు. మా మామయ్య గారే కావాలని మీ నాన్నకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేసి ఆస్తి అడుగు
ఆస్తి పంపకాలు చెయ్యండి అంటూ మాట్లాడారు. అందుకే నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది నాన్న, లేదంటే నేను మాట్లాడేవాడినే కాదు అంటూ చెప్పడంతో ఇంకా అది కాదు, ఇంకా దీని గురించి వదిలేసేయండి, దీని గురించి మళ్ళీ మళ్ళీ ఆరాలు తీయొద్దు, ఇంకా వదిలేసేయండి అనగానే క్షమించండి నాన్న అనగానే ఇంకా ముగ్గురు కూడా రామరాజును పట్టుకుని ఎంతగానో సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో సాగర్లో ఇలాగే మార్పు రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.